పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో డిసెంబర్ 4న తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే పుష్ప 2 టీం నుంచి బాధిత కుటుంబానికి 2 కోట్ల పరిహారాన్ని ఇవ్వనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించినట్టు తెలుస్తోంది. దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యూసర్ ఎలమంచిలి రవి మొదలైన వారు బాలుడు శ్రీతేజ్ తండ్రిని మరోసారి పరామర్శించినట్టు తెలుస్తోంది. రేవతి కుటుంబానికి, అతడి కుటుంబానికి 2 కోట్లు పరిహారం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అల్లు అర్జున్ తరపున 1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. మరోవైపు ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ రేపు సీఎం రేవంత్ రెడ్డితో ఫిల్మ్ ఛాంబర్తో సమావేశం ఉంటుందని తెలిపారు. బాలుడు శ్రీతేజ్ తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని కూడా చెప్పుకొచ్చారు. రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా తమతో అయినంత వరకు సహాయం చేస్తామని కూడా అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.